My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus నా Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. A sister from Sikkim, her name is Lapcha, and she has received a mighty miracle from the hands of God. సిక్కిం నుండి లాప్చా అనే సహోదరి దేవుని హస్తముల నుండి ఒక గొప్ప అద్భుతమును పొందుకున్నారు. She got married to Mr. Pradeep, ప్రదీప్ అనే ఒక వ్యక్తితో ఆమెకు వివాహం జరిగినది. and she was working as a teacher among children, పిల్లలకి బోధకురాలుగా ఆవిడ పని చేసేది. and she was very fond of children, it seems. తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమంట. But in her own life, she had gynecological problem, and the doctor said that she will have difficulty to conceive. తనకున్న ఆరోగ్య సమస్యల వలన తను గర్భం దాల్చడం కష్టతరమవుతుంది అని వైద్యులు చెప్పి ఉన్నారు. When she got married to Mr. Pradeep, she got conceived after some time. ప్రదీప్ తో వివాహం జరిగిన తర్వాత కొంతకాలానికి గర్భం దాల్చింది. But unfortunately, the child died in the womb, and she gave birth to a stillborn child. అయితే ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే చనిపోవడం చేత చనిపోయిన బిడ్డకు తను జన్మనిచ్చింది. She was in great misery. తనెంతో గొప్ప దుఃఖములో వేదనలో మునిగిపోయింది. She was shattered. తను బద్దలైపోయింది. Why this thing happened to me, a child of God, a servant of God? ఒక దేవుని బిడ్డకు సేవకురాలికి నాకే ఇలా ఎందుకు జరిగింది? Friends, you may be going through that same problem. స్నేహితులారా, అలాంటి సమస్యను మీరు ఎదుర్కొంటున్నారా? In my own life, I had that problem. నా జీవితంలో కూడా నేను అదే సమస్యను ఎదుర్కొన్నాను. 3 years I had problem with conceiving a beautiful child. 3 సంవత్సరాలుగా ఒక బిడ్డకు జన్మనివ్వడానికి నేను ఎంతో కష్టపడ్డాను. The first child, after 3 months, I lost. 3 నెలలకే మొదటి బిడ్డను కోల్పోయాను. In the womb itself, I lost that child. గర్భంలోనే ఆ బిడ్డను కోల్పోయాను. Then the stillborn child. తర్వాత మృతి చెందిన బిడ్డను కన్నాను. Then only my children Paul and Evangeline were ఆ born. తర్వాతే పాల్, ఎవాంజలిన్లు జన్మించారు. So I can understand your problem. కాబట్టి మీ సమస్యను అర్థం చేసుకోగలుగుతాను. Not only me, the Lord also can understand your problem. నేనే కాదు, ప్రభు కూడా మీ సమస్యను అర్థం చేసుకుంటాడు. And many years passed by like that in the life of our dear sister Lapcha. మన ప్రియ సహోదరి లాచా జీవితంలో అలా అనేక సంవత్సరాలు And in గడిచిపోయాయి. that condition, she wrote a letter to me. ఆ పరిస్థితుల్లో తను నాకు ఒక ఉత్తరం వ్రాయడం జరిగింది. And that time I sent a book written by me. ఆ సమయంలో నేను వ్రాసిన ఒక పుస్తకాన్ని తనకు పంపించాను. This is the book. Name of the book is The Fruit of the Womb. ఆ పుస్తకం యొక్క పేరు గర్భఫలము. When she received that book, she started reading that. ఆ పుస్తకాన్ని అందుకున్నాక తను చదవడం The ప్రారంభించింది. word of God strengthened her heart. దేవుని వాక్యము తన హృదయాన్ని బలపరిచింది. And in the year 2018, she got conceived again. 2018వ సంవత్సరంలో ఆమె మరలా గర్భము ధరించింది. And that time, the Lord did a miracle. ఆ సమయంలో ప్రభు ఒక అద్భుతాన్ని చేసి ఉన్నారు. God gave a beautiful child. Now she says the child is 6 years old. దేవుడు తనకు ఒక అద్భుతమైన బిడ్డని ఇచ్చున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డకు 6 సంవత్సరాలు. Hallelujah. హల్లెలూయా. What a good God we have. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాము. My friends, you may also be in that same condition. స్నేహితులారా, మీరు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారా? Cling on to God. ప్రభుని హత్తుకొనండి. Read the word of God. వాక్యాన్ని చదవండి. Expect a miracle from the Lord. అద్భుతాన్ని ఆశించండి. And God will bless you abundantly. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా The దీవిస్తాడు. word of God says that wherever 2 or 3 are gathered in my name, there am I in their midst. 2-3 నా నామంలో ఎక్కడ కూడి ఉంటారో నేను వారి మధ్యన ఉంటాను అని వాక్యం సెలవిస్తుంది. That's a promise of God. అది దేవుని వాగ్దానము. Now all of us are here and we are crying in the presence of ఇప్పుడు God. మనమందరము దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాము. You may be having the same problem which Sister Lapcha had. సహోదరి లాప్చాకున్నటువంటి సమస్య మీకు ఉన్నదేమో. You may not have a child till then. After so many years you got married. వివాహము జరిగి అనేక సంవత్సరాలు అవుతున్నా గర్భఫలము But లేదేమో. be of good cheer, my sisters, అయితే ధైర్యము వహించండి సోదరి even my brothers. సహోదరులారా, There is a hope in God. దేవునిలో నిరీక్షణ ఉన్నది. If you read Psalm 34 verse 10, it says, those who seek the Lord, carefully read this portion, those who seek the Lord shall not lack any good thing. 34 కీర్తన 10వ వచనం ప్రకారం యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు.
My friends, how much you seek the Lord. స్నేహితులారా, ప్రభువుని ఎంతగా ఆశ్రయిస్తున్నారు. These days people are sleeping and sleeping till 10 o'clock, till 9 o'clock, till 8 o'clock like that. ఈ రోజుల్లో ప్రజలు 9-10 గంటల వరకు నిద్రపోతూనే ఉంటున్నారు. Especially youngsters don't seek the Lord in the morning. ముఖ్యంగా యవనస్తులు ఉదయకాలాన్నే దేవుని వెదకడం లేదు. But read the life of David in the Bible. బైబిల్ గ్రంథంలో దావీదు జీవితాన్ని చూడండి. David sought him 3 times every day. దావీదు ప్రతిరోజు 3 సార్లు ప్రభువుని ఆశ్రయించాడు. If you read Psalm 55 verse 17, it says, evening and morning and at noon I will pray and cry aloud and he shall hear my voice. 55వ కీర్తన 17వ వచనం ప్రకారం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. Early morning he used to get up and cry unto the Lord. ఉదయకాలమునే లేచి అతడు ప్రభువుకి మొరపెట్టేవాడు. In the same way the Lord God Almighty, our Lord Jesus Christ also sought his Father in the morning, early in the morning. అదే విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఉదయకాలమునే తండ్రిని వెదికేవాడు. My friends, how much time you spend at the feet of God and what time you get up and seek the Lord. ప్రియ స్నేహితులారా, ఎంత సమయము ప్రభు పాద సన్నిధిన గడుపుతున్నారు, ఏ సమయానికి లేచి ప్రభువుకి మొరపెడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. Even in the old age I am seeking the Lord at 4:30 early morning. I come to the presence of God. వృద్ధాప్యంలో ఉన్న నేను కూడా ఉదయాన్నే 4:30కే ప్రభు సన్నిధానానికి వస్తాను. That only strengthens my soul, mind and body every day. అదే ప్రతిరోజు నా ప్రాణాత్మ దేహములను బలపరుస్తుంది. In the Lord I receive his strength ప్రభునందు బలాన్ని పొందుకుంటాను, and his wisdom జ్ఞానమును, and all his blessings, దీవెనలన్నిటినీ పొందుకుంటాను. because I sacrifice so many things. ఎందుకనగా అనేకమైన వాటిని త్యాగం In the చేస్తాను. same way you also seek the Lord. అదే విధముగా మీరు ప్రభువును వెదకండి. This sister sought the Lord diligently. ఈ సహోదరి శ్రద్ధగా ప్రభువుని వెదికి ఉన్నది. So she received a great miracle from the hands of God. అందుకే దేవుని హస్తము నుండి గొప్ప అద్భుతమును And పొందుకున్నది. not only that, Psalm 9:1 says, 9వ కీర్తన 1వ వచనం ప్రకారముగా what did David do? దావీదు ఏం చేశాడు? He says, I will praise you, Lord, with my whole నా heart. పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను. So many times he was praising God. అనేకసార్లు ప్రభువుని స్తుతించాడు. Psalm 34:1 says, at all times we have to praise the Lord. 34వ కీర్తన 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను Your సన్నుతించెదను. heart should be filled with మీ thanksgiving. హృదయము కృతజ్ఞత స్తుతులతో నింపబడాలి. In that way, when we seek the Lord will be there with you all the time to give you relief and help at all ఆ times. విధంగా మనం ప్రభువుని వెతికినప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటూ విశ్రాంతిని, సహాయమును అనుగ్రహిస్తాడు. Jeremiah 29 verse 13 says, when you seek me with all your heart, you shall find me. ఇర్మియా గ్రంథం 29:13 ప్రకారం పూర్ణ మనస్సుతో నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొందురు. God himself says that we have to seek him and we shall find మనం him. ఆయనను వెతికిన ఎడల ఆయనను కనుగొంటామని ప్రభువే సెలవిస్తున్నారు. And how to seek him? ఆయనను ఎలా వెతకాలి? People say how to pray. ఎలా ప్రార్థించాలి అంటారు. I don't know how to నాకు pray. ప్రార్థించడం తెలీదు అంటారు. But read Lamentation chapter 2 verse 19. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారము That verse says, pour out your heart like water before the face of the Lord. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. Hallelujah. హల్లెలూయా. As you are pouring just to water, you have to pour out your heart's agony, need, all those things before the presence of God. నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయంలోని వేదన, అవసరతలన్నీ ప్రభు సన్నిధానంలో కుమ్మరించవలెను. Let me tell you one thing. ఒక విషయాన్ని చెప్పనివ్వండి. In our family life, why God is using us as a family? మా కుటుంబ జీవితంలో మమ్మల్ని కుటుంబంగా ప్రభు ఎందుకు వాడుకుంటున్నాడు? We gave importance to God in family prayer. మా కుటుంబ ప్రార్థనలో ప్రభువుకి మేము ప్రాముఖ్యతనిచ్చి ఉన్నాము. In the beginning of our family life, we started praying along with the family.
మా కుటుంబ జీవిత ఆరంభంలోనే కుటుంబంగా ప్రార్థించడం మొదలు పెట్టాము. Husband and wife together in the beginning. ప్రారంభంలో భార్యాభర్తలుగా ప్రార్థించాము. Afterward children. తర్వాత పిల్లలు, Grandchildren. మనవలు, Friends. స్నేహితులు, Relatives. బంధువులు. Oh, we all gather together and pray in the early morning. ఉదయమునే మేమందరము కలిసి ప్రార్థన Then the చేస్తాము. presence of God will fill us sometimes. అప్పుడు దేవుని సన్నిధానం మమ్మల్ని నింపుతుంది. My husband or my son who have the gift of the Holy Spirit, through them the Lord used to speak to us. ప్రవచన వరమున్నటువంటి నా భర్త గారు లేక నా కుమారుని ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడేవాడు. The Lord will speak to each one of us. ప్రభు మా అందరితో మాట్లాడేవారు. Stella, you prayed like that. స్టెల్లా, నువ్వు ఇలా ప్రార్థించావు. This is your answer to prayer. నీ ప్రార్థనకి ఇదే జవాబు. Like that the Lord will come as if in person and talk to each one of అలా us. వ్యక్తిగతంగా ప్రభు అందరితో మాట్లాడేవాడు. What a great God we have, my మనం ఎంత children. గొప్ప దేవుని కలిగి ఉన్నాం బిడ్డలారా. Cling on to Him. ప్రభుని హత్తుకొనండి. Gather together as a family. కుటుంబంగా కలిసి ప్రార్థించండి. Get up early in the morning and seek the Lord alone. ఉదయకాలమునే లేచి ప్రభువుని వెదకండి. The Lord has taught us from His own life. యేసయ్య తన జీవితం నుండి మనకు నేర్పించి ఉన్నాడు. David was a prayerful man. దావీదు ప్రార్థనాపరుడు. Daniel was a prayerful man. దానియేలు ప్రార్థనాపరుడు. Even though there were all the people who were hating, they were watching his life, he never cared for those people. అతన్ని ద్వేషిస్తున్న ప్రజలు ఎంతమంది చూస్తున్నా అతను ఎప్పుడు పట్టించుకొనలేదు. He knew very well if he prays to the Lord, he will be punished. ప్రభువుకి ప్రార్థన చేసినట్టయితే శిక్షింపబడతాను అని అతనికి బాగుగా తెలుసు. Even then Daniel was so careful to look to the Lord and speak to him. అయినప్పటికీ కూడా ప్రభువుని జాగ్రత్తగా వెదికి ప్రభువుతో మాట్లాడేవాడు. Do you have such a fear, my friend? మీకు అటువంటి భయభక్తులున్నాయా స్నేహితులారా? This sister had that fear of God. ఈ సహోదరి అటువంటి భయభక్తులను కలిగి ఉన్నది. And God heard her cry. ప్రభు తన మొరను ఆలకించారు. And God did a miracle. ప్రభు అద్భుతాన్ని చేశారు. She was greatly strengthened by reading that book, The Fruit of the Womb. గర్భఫలం అనే ఆ పుస్తకాన్ని చదివి ఎంతగానో బలము నొందింది. And in the year 2018, after 6 years of her marriage, she received a miracle from the hands of God. She conceived again and God blessed her with a son. వివాహం జరిగిన 6 సంవత్సరాలకు 2018వ సంవత్సరంలో దేవుడు తనను ఒక కుమారునితో దీవించాడు. Yes, the Lord has turned her sorrow into joy. తన దుఃఖమును ప్రభు సంతోషముగా మార్చి The ఉన్నాడు. same God will do the same thing in your own life. అదే దేవుడు మీ జీవితంలో అదే కార్యము చేస్తాడు. Come on, let us also cry unto the Lord. రండి మనము కూడా ప్రభుకి మొరపెడదాము. Whatever problem you may be going, don't be afraid of that. మీరు ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నా భయపడకండి. It is not at all a big thing before the eyes of the Lord. ప్రభు దృష్టిలో అది పెద్దది కానే కాదు. Let us be filled with the presence of God. దేవుని సన్నిధానముతో నింపబడదాము. Come, kneel down. రండి Open మోకరించండి. your heart హృదయాన్ని and తెరవండి. speak to the Lord ప్రభుతో మాట్లాడండి. and tell Him your problem. మీ సమస్యను ఆయనతో Just పంచుకోండి. like that sister, you will also see a miracle right ఆ now. సహోదరి వలనే మీరు కూడా ఇప్పుడే అద్భుతాన్ని చూచెదరు. If you believe, you shall see the glory of God. మీరు నమ్మినట్టయితే ప్రభు మహిమను Come, చూచెదరు. let us pray. రండి ప్రార్థిద్దాం. Hallelujah. హల్లెలూయా. Even now I feel the presence of God. ఇప్పుడు కూడా ప్రభు సన్నిధిని అనుభూతి The Lord is చెందుతున్నాను. ready to help you, ప్రభు మీకు సహాయము to bring చేస్తాడు. you out of all your misery. మీ కష్టాలన్నిటిని బయటకు Come, విడిపిస్తాడు. let us pray. రండి ప్రార్థన చేద్దాము. Our precious Heavenly Father, మా ప్రశస్తమైన పరలోకపు you are తండ్రి, a wonderful God. మీరెంతో అద్భుతమైన దేవుడు. Lord, you hear all our cries. మా మొరలన్నిటిని మీరు ఆలకిస్తున్నారు. Even now, Father, your people are crying. ఇప్పుడు కూడా నీ బిడ్డలు మొరపెడుతూ Oh, ఉండగా they have so many problems. వారికి ఎన్నో సమస్యలున్నవి. So many are childless. ఎంతో మంది బిడ్డలు లేకుండా So ఉన్నారు. many are not able to conceive even. ఎంతో మంది కనీసం గర్భం So many are దాల్చలేకపోతున్నారు. not yet married at the right time. ఎంతో మందికి ఇంకా వివాహం So జరగలేదు. many say they who don't have enough finance. సరి అయిన ఆర్థికాలు లేవని అంటున్నారు. Oh, what amount of problem they are going through, oh Father. ఎంత గొప్ప సమస్యను వారు ఎదుర్కొంటున్నారు తండ్రి. Hear your children's cry. నీ బిడ్డల మొరలను You are a ఆలకించండి. prayer answering Father. ప్రార్థనలకు జవాబునిచ్చే Right తండ్రి. now come with all thy majesty. ఇప్పుడే నీ గొప్ప ప్రభావముతో Let the దిగిరండి. presence of God fill this place. దేవుని సన్నిధానం ఈ స్థలమంతా నింపునుగా. Lord, let your presence fill wherever your people are praying.
నీ బిడ్డలు ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో నీ సన్నిధానం నింపబడును Fill them, Lord. నింపండి ప్రభువా, Fill them, Lord. నింపండి తండ్రి. Forgive all their unwanted things in their lives. జీవితంలో అనవసరమైన వాటిని క్షమించండి. Sinful lives. పాపపు జీవితం Father, forgive them. తండ్రి క్షమించండి, Forgive them. క్షమించండి. Cleanse them with your precious blood right now. నీ రక్తముతో కడగండి. Hear the cry, oh Father. మొరల Those ఆలకించండి. who are childless, touch the womb of our dear sisters. గర్భం లేని వారిని Let తాకండి. them conceive by the power of నీ God. శక్తితో గర్భము దాల్చుదురుగాక. Those who do not have children for many, many years, Lord, touch their womb. అనేక సంవత్సరాలుగా బిడ్డలు లేని వారిని తాకండి. Fill the womb with the children. బిడ్డలతో నింపండి. Hallelujah. హల్లెలూయా. Hear the cry of the children. మొరలను ఆలకించండి. Those who do not have enough finance and suffering like anything, bless them, Lord. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని దీవించండి. Give them good job. మంచి ఉద్యోగం ఇవ్వండి. Give them good job. మంచి ఉద్యోగం Let them ఇవ్వండి. have enough finance, Father. సరిపడా ఆర్థికాలను ఇవ్వండి. Lord, when they believe you, you will supply all their need. That's what the Bible says. వారిని నిన్ను నమ్మగా అన్ని అవసరతలను తీరుస్తావని వాక్యం Give them సెలవిస్తుంది. grace to believe you, Father, నిన్ను నమ్మే కృపనివ్వండి and ప్రభువా. receive a mighty miracle from your hand. నీ యొద్ద నుండి గొప్ప అద్భుతముని పొందుకొందురుగాక. Right now, whatever may be the problem of your children, ఇప్పుడే నీ బిడ్డల సమస్య ఏదైనాను touch each one of them. ప్రతి ఒక్కరిని Touch తాకండి. each one of them. తాకండి ప్రభువా. Remove all the problem they are facing. సమస్యలన్నీ తొలగించండి. Whatever problem it may be, ఏ సమస్య అయినా కూడా Lord, right now, ఇప్పుడే ప్రభువా lay thy hand upon all your children. నీ హస్తం నీ బిడ్డలందరిపైన Remove ఉంచండి. all the problem. సమస్య Let the తొలగించండి. problems be cursed. సమస్యలన్నిటిని Lord, శపిస్తున్నాము. fill them with your blessing, Father. నీ దీవెనలతో నింపండి. Bless them, Lord. దీవించండి ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Let the blessing of God come upon each one of them. దేవుని దీవెన దిగివచ్చునుగాక. Right now, let them receive. ఇప్పుడే వారు My పొందుకొందురుగాక. children of God, receive from the hands of God all the blessing you need from Him. దేవుని బిడ్డలారా, దేవుని హస్తం నుండి కావలసిన దీవెనలు పొందుకొనండి. He is here. ఆయన ఇక్కడ ఉన్నారు. He is touching you. ఆయన మిమ్మల్ని Thank you, తాకుతున్నారు. Jesus. వందనాలు యేసయ్యా. Just thank the Lord along with me. నాతో పాటు ప్రభువుని Open స్తుతించండి. your mouth widely నోరు బాగుగా and తెరిచి say, Thank you, Jesus. వందనాలు యేసయ్యా Thank you, అనండి. Jesus. వందనాలు యేసు. When you thank God from the bottom of your heart, the Lord will supply your need in a beautiful way. దేవుని స్తుతించినప్పుడు ఆయన అవసరతలన్నీ అద్భుతంగా తీరుస్తారు. Receive. పొందుకోనండి. Receive. పొందుకోనండి. Be blessed by the Lord. దేవుని చేత దీవించబడండి. Hallelujah. హల్లెలూయా. In Jesus' mighty name we pray. యేసు గొప్ప నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. Amen.